ఓం నమః శివాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్ అండి. మనం ఈ వీడియోలో పోలి పాడ్యమి గురించి తెలుసుకుందాము. దీపాలు ఎన్ని వదలాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఆ రోజు నాన్ వెజ్ తినొచ్చా లేదా, ఆ రోజు ఏవైనా శుభకార్యాలు చేసుకోవచ్చా, చేసుకోవడానికి శుభ సమయం కూడా మనం తెలుసుకుందామండి. మనకి కార్తీక మాసం అంతా రోజు దీపం పెట్టడం అయితే కుదరదు కదండి, అనేక కారణాల వల్ల పెట్టకపోవచ్చు. కావున మనకి పోలి పాడ్యమి రోజు ఆ దీపారాధన చేసుకొని, పోలి పాడ్యమి అన్న పోలి స్వర్గం అన్న ఒకటేనండి. పోలిని స్వర్గంలాగా పంపిస్తున్నట్టు మనం దీపాలని వదిలి దీపాలని నీళ్ళల్లో వదులుతూ మనం పోలిని స్వర్గానికి తోలుతున్నట్టుగా పూజించుకోవాలండి. ఈ సంవత్సరం మనకి పోలి పాడ్యమి అండి. డిసెంబర్ 2 అంటే రేపే మనకి పోలి పాడ్యమి, పోలి స్వర్గంగా జరుపుకుంటారు. శ్రీ కోదినామ సంవత్సరం మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం అండి. మనకి పోలి పాడ్యమి అంటే పాడ్యమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. తిథి వచ్చేసి మనకి పాడ్యమి తిథి ఉదయం 11-12 వరకు అయితే పాడ్యమి తిథి ఉంటుందండి. తదుపరి వచ్చేసి మనకి విధియ అయితే ఉంటుందన్నమాట. నక్షత్రం వచ్చేసి జ్యేష్ఠ నక్షత్రం అండి, 3:57 వరకు. తదుపరి మనకి మూల నక్షత్రంగా ఉంటుందన్నమాట. మనకి శుభకార్యం చేసుకోవడానికి శుభ సమయం అండి. ఆ రోజు శుభ సమయాలు వచ్చేసి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శుభ సమయం ఉండండి. రాహుకాలం వచ్చేసి ఉదయం 7:30 నుంచి 9 వరకు అయితే ఉంటుంది. యమగండం వచ్చేసి 10:30 నుంచి 12 వరకు అయితే యమగండం అనేది ఉంటుందండి. ఈ సమయంలో మనకి శుభకార్యాలు చేసుకోవడానికి పనిచేయదండి. మనకి పోలి పాడ్యమి రోజు ఎన్ని ఒత్తులు వెలిగించుకోవాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. 31, 33, 35 అని. 31 అయితే సామాన్యంగా అందరూ వెలిగిస్తారండి. 33 వచ్చేసి గంగాదేవికి తులసమ్మకి అని చెప్పి ఎగస్ట్రా వెలిగిస్తారు. 35 వచ్చేసి గంగాదేవికి, తులసమ్మకి, విష్ణుమూర్తికి, దామోదరుకి అని చెప్పి ఇలాగ 35 ఒత్తులు కూడా వెలిగిస్తారు. మొత్తానికి నెల తరపున అయితే 31 ఒత్తులు అయితే వెలిగించుకుంటారండి. ఆ రోజు తులసమ్మ దగ్గర ఇలాగ ముందుగా అంత పొద్దున్నేనండి 5 నుంచి 6 లోపు మనము ఇలాగ దీపాలు అనేది నీళ్ళలో వదలాలి. సూర్యోదయానికి ముందుగానే ఈ పోలి పాడ్యమి, పోలి స్వర్గం అనేది జరుపుకోవాలన్నమాట. చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకున్న వాళ్ళు, నదిలో కానీ చెరువులో కానీ, దేవుడి దగ్గర కోనేరులో కానీ, లేదా ఇంటి ముందు కానీ చేసుకున్న వాళ్ళైతే ముందుగా ఒక పాత్ర అనేది ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, ఒక కాయిన్ అనేది వేసి ఇలాగ దీపాలు అనేది వెలిగించాల్సి ఉంటుందండి. ఇదండి మనకి పోలి పాడ్యమి వచ్చేసి మనకి శుభ సమయం వచ్చేసి 5 నుంచి 6:30 లోపు అయితే దీపాలు అనేది వెలిగించుకోవాలన్నమాట. మనకి ఆ రోజు చాలా మంచి రోజు ఉందండి. శుభకార్యాలకి అంటే గృహప్రవేశాలకి, పెళ్లి చూపులకి, అద్దెలు మారడానికి, షాప్ ఓపెనింగ్స్కి అయితే చాలా మంచి రోజు ఉందండి. శుభ సమయం వచ్చేసి మనకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు అయితే శుభ సమయం ఉందన్నమాట. ఇలాగ ఈ రోజు అంటే రేపేనండి పోలి పాడ్యమి కాబట్టి శుభ సమయము ఉంది, మనకి పోలి పాడ్యమి కూడా ఉంది. రేపటితో కార్తీక మాసం ముగుస్తుంది. ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. కావాలి అనుకుంటే తెల్లారి అంటే మంగళవారం రోజు నుంచి నాన్ వెజ్ అనేది తినొచ్చు అనమాట. థ్యాంక్స్. పోలి పాడ్యమి పూజ విధానం మొత్తం నా వీడియోలో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.